ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా ఇన్స్పైరింగ్. అసలు సేల్స్ లేక మూతపడాల్సిన ఒక చిన్న షాపు కేవలం ఒక చిన్న మార్పుతో ఆన్లైన్లో ఆర్డర్ల వర్షం కురిపించే ఒక సేల్స్ మిషన్లా ఎలా మారిపోయింది. ఆ మార్పు వెనుకున్న ఆ సీక్రెట్ ఏంటి తెలుసుకుందాం రండి. వరంగల్లో ఒక చిన్న గిఫ్ట్ షాప్ అండి. చూడ్డానికి చాలా మామూలుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఆ షాపులో అమ్మకాలే జరగవు. మరి బిజినెస్ ఎలా నడుస్తోందబ్బా అంటారా? అదే అసలు పాయింట్. సేల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతాయి. షాప్ ఆఫ్లైన్, సేల్స్ ఆన్లైన్. విచిత్రంగా ఉంది కదా. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. సరే, మరి సమస్య ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ షాప్ లోపలికి వెళ్ళగానే మనకొక విషయం అర్థమైపోతుంది. ప్రాబ్లం అయితే ప్రోడక్ట్స్లో అస్సలు లేదు. చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ వస్తువులు. చూస్తుంటేనే కొనేయాలనిపిస్తుంది గదా. అందమే కాదు, వెరైటీ కూడా. అక్కడ దొరకని గిఫ్ట్ ఐటెం లేదు అంటే నమ్మండి, అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు సమస్యెక్కడొచ్చింది? ఎందుకని కస్టమర్లు అడుగు కూడా పెట్టట్లేదు? ఇదే అసలు ప్రాబ్లం. షాపు నిండా అద్భుతమైన క్యూట్ గిఫ్ట్సున్నాయి, కానీ వాటిని కొనడానికి ఒక్కరంటే ఒక్క కస్టమర్ కూడా లేరు. షాప్ ఎప్పుడూ నిశ్శబ్దంగా, ఖాళీగా అలా ఉండిపోయేది. అయితే ఈ సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది. కాని అది ఏదో రాత్రికి రాత్రే జరిగిన మ్యాజిక్ కాదు, అదృష్టం అంతకన్నా కాదు. ఇది ఒక స్మార్ట్ స్ట్రాటజీ అన్నమాట. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కనిపించడం వల్ల వచ్చిన రిజల్ట్. సరే, ఈ మార్పు రాకముందు అసలు కథ ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. ఆ షాపు మొదట్లో ఎలాంటి కష్టాలు పడిందో తెలుసుకుంటే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. ఈ కథలో మన హీరో పేరు రాహుల్. వయస్సు కేవలం 23 ఏళ్లు. వరంగల్లోనే బెస్ట్ గిఫ్ట్ షాప్ పెట్టాలనేది అతని డ్రీమ్. కలైతే పెద్దదే, కానీ రియాలిటీ చాలా కఠినంగా ఉంది. ఒక పక్క షాప్ రెంట్, మరో పక్క ఇంటి అద్దె, కరెంటు బిల్లులు. ఈ టెన్షన్స్ మధ్య అతని కల నలిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఉదయం షాప్ ఓపెన్ చేస్తాడు, ఒక్క కస్టమర్ కూడా వారు. సేల్స్ 0, 0. ఇక కొన్ని రోజంతా కష్టపడితే మహా అయితే ఒక 300, 500 వచ్చేవి. చెప్పండి, ఆ డబ్బుతో రెంట్లు, బిల్లులు ఎలా కడతాడు? అస్సలు సాధ్యం కాదు. అలాంటి టైంలో ఒకరోజు రాత్రి అతనికి ఒక్కసారిగా బల్బ్ వెలిగింది. వెయిట్, ప్రాబ్లం నా ప్రాడక్ట్స్లో లేదు, నా దగ్గర అన్నీ మంచివే ఉన్నాయి. అసలు సమస్య ఏంటంటే ఇక్కడొక షాప్ ఉందని, అందులో ఇంత మంచి వస్తువులున్నాయని జనాలకి తెలియట్లేదు. అదే విజిబిలిటీ ప్రాబ్లం అన్నమాట. ఆ ఒక్క రియలైజేషన్ అక్కడే కథ మొత్తం టర్న్ అయింది. ఒకే ఒక చిన్న ఐడియా అతని బిజినెస్ డైరెక్షన్నే మార్చేసింది. ఎలాగో చూద్దాం. ఇక్కడే రాహుల్ ఆలోచించే విధానం మారింది. అతని ఇలా అనుకున్నాడు, నా షాప్ ముందు నుంచి రోజుకి 100 మంది వెళ్తుండొచ్చు, కానీ ఎంతమంది లోపలికి చూస్తారు? అదే నేను ఆన్లైన్లోకి అంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే 1000 మంది నా షాప్ని చూడొచ్చు కదా. ఆఫ్లైన్లో 100 మంది, ఆన్లైన్లో 10,000 మంది. ఈ ఒక్క కంపారిజన్ అతని మైండ్సెట్ని మార్చేసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రాహుల్కి ఫోటో ఎడిటింగ్ రాదు, బ్రాండింగ్ అంటే ఏంటో తెలియదు, మార్కెటింగ్లో ఓనమాలు కూడా తెలియవు. అతను ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అస్సలు కాదు. అతను ఫాలో అయిన ప్లాన్ చాలా అంటే చాలా సింపుల్. షాప్లో ఉన్న ప్రతి వస్తువుని అందంగా ఫోటో తీయడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అంతే. దాట్స్ ఇట్. మరి ఈ సింపుల్ ప్లాన్ ఒక పవర్ఫుల్ సేల్స్ మెషీన్ని ఎలా క్రియేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. దీనికోసం అతను లక్షలు ఖర్చు పెట్టలేదు. జస్ట్ అతని దగ్గరున్న ఒక నార్మల్ ఫోన్, షాప్ కిటికీలోంచి వచ్చే న్యాచురల్ లైట్, బ్యాక్గ్రౌండ్ కోసం ఒక వైట్ చాట్ పేపర్, ఇక ఫోటోలో బ్రైట్నెస్ పెంచడానికి కొన్ని ఫ్రీ యాప్స్. అంతే, అతని టూల్ కిట్ ఇంతే. రిజల్ట్స్ అయితే అన్బిలీవబుల్, చాలా ఫాస్ట్గా వచ్చాయి. చూడండి, మొదలుపెట్టిన 3వ రోజే 5 డిఎంలు. ఫస్ట్ వీక్ అయ్యేసరికి రోజుకి 2 ఆర్డర్లు, సెకండ్ వీక్లో రోజుకి 5 ఆర్డర్లు. ఇక 3వ వారంలో ఒక లోకల్ పేజ్తో చిన్న కొలాబరేషన్ చేశాడు. అంతే, ఆర్డర్లు రోజుకి 15 నుంచి 20కి పెరిగాయి. ఒక్కసారి ఊహించుకోండి. ఈ మార్పుతో అతని బిజినెస్ మోడలే పూర్తిగా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్కి ముందు షాప్ అంటే సేల్స్ కౌంటర్, కానీ ఇన్స్టాగ్రామ్ తర్వాత షాప్ ఒక స్టోరేజ్, డెలివరీ హబ్గా మాత్రమే మిగిలిపోయింది. మరి అసలు సేల్స్ కౌంటర్ ఏదైంది? అదే అతని ఇన్స్టాగ్రామ్ ఫీడ్. అప్పుడు రాహుల్కు ఒకటి అర్థమైంది. షాప్లో జనం కన్నా
మన ఫోన్లోని ఫీడ్లో కనిపించడమే ఎక్కువ ముఖ్యమని. సరే, మరి రాహుల్ సక్సెస్ వెనుకున్న ఆ సింపుల్ ఫార్ములా ఏంటి? ఎవరైనా ఫాలో అవ్వగలిగే ఆ 3 స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా చాలా సింపుల్ అండి. స్టెప్ 1 కన్సిస్టెన్సీ. సేల్స్ ఉన్నా లేకపోయినా రోజుకు 3 సార్లు పోస్ట్ చేయాల్సిందే. స్టెప్ 2 ప్రెజెంటేషన్. క్లీన్ బ్యాక్గ్రౌండ్, మంచి లైటింగ్, క్లోజప్ యాంగిల్స్, ఇలా ప్రోడక్ట్ని సరిగ్గా చూపించాలి. ఇక స్టెప్ 3 కమ్యూనికేషన్. డిఎంలో అడిగిన వాళ్లతో మర్యాదగా మాట్లాడాలి, నమ్మకం కలిగించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతే. ఇదే ఈ రోజుల్లో బిజినెస్ రియాలిటీ. సేల్స్ అనేవి ఇప్పుడు షాపుల్లో జరగట్లేదు, మన చేతుల్లో ఉండే స్క్రీన్ల మీద జరుగుతున్నాయి. చివరగా ఒక విషయం, ఒక షాప్ సైజ్ చిన్నది కావచ్చు, కానీ దాని సోషల్ మీడియా ఫీడ్ అంటే దాని ఆన్లైన్ ప్రెజెన్స్ ఎంత పెద్దదిగా మారగలదు? దీనికి లిమిట్ అనేది ఉందా? ఒక్కసారి ఆలోచించండి.